గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్, అందరికీ శుభోదయం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, లీడర్స్కు, మనకి ఈ రోజు వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క లీడర్కి, ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్కి అందరికీ కూడా హృదయపూర్వక ఈరోజు ఆదివారం శుభాకాంక్షలు. ప్రస్తుతానికి ఈరోజు మనం ఈ ఆడియో చేయడానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది. అందుకోసమే మీకోసం చేయాలని నిర్ణయించుకున్నాను. మన ఫౌండర్స్, కొంతమంది లీడర్స్ అందరూ కూడా ఫోన్ చేసి చెప్పారు, ఒక ఆడియో చేయాలని చాలా అవసరం ఉంది మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్లో చెప్పారు. అందుకనేసి ఏది చేసినా మంచి కానీ చెడు కానీ ఒక మీడియా ద్వారా మాత్రమే 95% సక్సెస్ అవుతుంది. ఇది మనందరికి తెలిసిన విషయం. ప్రజెంట్ మన కంపెనీ సక్సెస్ఫుల్ వేలో సునామీ లాగా ఏ వర్క్ చేసినా సక్సెస్ చేసుకుంటూ నెక్స్ట్ రిపీట్ కాకుండా ముందుకు దూసుకెళ్ళిపోతుంటే, మన హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ టైమ్స్ అని ఒక ఆన్లైన్ మీడియా, తర్వాత డైలీ హంట్ అనే ఒకే ఆన్లైన్ మీడియా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ని పంపించి వాళ్ళ ద్వారా నెగటివ్ మెసేజ్ అనేది స్కామ్ అంటూ అదేంటూ ఇదంటూ మనకు పంపిస్తున్నారు. మెసేజ్లు వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు ఆన్లైన్ మీడియాలో. ఇంతకుముందు ఆడియో తయారు చేసి పంపించేవాళ్ళు, మనం కౌంటర్ ఇచ్చాము. తర్వాత వీడియోలు చేసి పెట్టేవాళ్ళు, వాళ్ళకి చెప్పాము. ఎస్ఎంఎస్ల ద్వారా, మెసేజ్ల ద్వారా పెట్టేవాళ్ళు నెగటివ్గా, వాళ్ళకి చెప్పాము. అందరూ అన్ని దారులు మూసుకున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ మీడియా దారి తెరిచారు. ఓకే, నో ప్రాబ్లం. ఈ తెరిస్తే ఎంత, తెరిగిపోతే ఎంత, ఎవడేం చేసుకుంటే ఏముంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంత న్యూస్ వచ్చిందన్నప్పుడు ఎందుకు మన మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేకపోతుంది అంటే, మన కంపెనీ స్థాయి ఏంటి, ఏం కథ, మనం ఎక్కడున్నాం, ఏం జరుగుతోంది, అసలు హైదరాబాద్ ఆఫీసులో ఏం జరుగుతుంది ఏమని తెలుసా వీళ్ళకి? హైదరాబాద్ ఆఫీసులో ఏం వర్క్ జరుగుతుందో తెలుసా? ఎందుకు మిగతా వాళ్ళు కొంతమందికి రానికుండా చేశారో తెలుసా? మన కంపెనీ వాళ్ళు, మన యాష్ గారు. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తా, ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను ఏం జరుగుతుంది, ఏం జరిగిందనేది. మా వరకు అయితే మాకున్న ఇన్ఫర్మేషన్, మాకు సీనియర్స్ నుంచి, సుపీరియర్స్ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 100% మాకు ఇట్స్ ఎ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. హ్యాపీగా ఉన్నాం, ఎటువంటి మాకు దోకా లేదు. ఎందుకంటే మేము ఉన్న కంపెనీ ఇట్స్ ఎ డైమండ్ కంపెనీ, అంతే. అట్లాంటి డైమండ్ ఇంకొకటి ఉండదు, అట్లాంటి డైమండ్ మాది. ఓకే, ఆన్ ప్యాసివ్ కంపెనీ అనేది ఇట్స్ ఏ రియల్ బిజినెస్, రియల్ ప్లాట్ఫామ్. అది వస్తున్నదే ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ కోసం. కరెక్షన్ ఫర్ ద కరప్షన్, డన్ డీల్ ప్రాజెక్ట్, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ స్లోగన్. ఇవన్నీ ఉన్నాయండి మన కంపెనీ తీసుకొస్తున్నవన్నీ కూడా మన కోసం. ఇంత కష్టపడి పని చేస్తుంటే, వాళ్ళు సక్సెస్ చేస్తూ ఉంటే, వాళ్ళకి మెంటల్గా వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ ప్రపంచంలో ఎవరికి లేదనుకుంటాను. ఆ దిశగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనందరం కలిసి సపోర్ట్ చేయాలి తప్పించి, ఇలా నీచమైన పద్ధతులకి దిగజారిపోతే ఎవరు బాధ్యులు? ఎవరో సమ్ పీపుల్ అంతా కలిసి ఇట్లా డైలీ హంట్ వాళ్ళకి కానీ, గోల్డెన్ టైమ్స్ వాళ్ళకి కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి రాంగ్ ప్రొపగండాని క్రియేట్ చేస్తున్నారు. ఆ లింక్స్ని మీరు దయచేసి ఓపెన్ చేసేకి పోవద్దండి, చూడొద్దండి. వాటిని అసలు వాటి జోలకే పోవద్దండి. ఏమన్నా నెగిటివ్ పెడితే నేను పెట్టాలి, వైటీపీ ఆనంద్ పెట్టాలి నెగిటివ్ పెడితే, ఆర్కే రెడ్డి గారు పెట్టాలి నెగిటివ్ పెడితే, రామాంజుల గారు పెట్టాలి, బిఎస్ గౌడ్ గారు పెట్టాలి, జీవీ రావు గారు పెట్టాలి. మిగతా చాలా మంది లీడర్స్ ఉన్నారు మన వాళ్ళందరూ కూడా. ఆలగడ్డ రామకృష్ణారెడ్డి గారు, సోమశేఖర్ గారు, తర్వాత మన ఆంజనేయులు గారు, జువ్విగంట రమేష్ బాబు గారు, పణిభూషణ్ గారు, ఇమాన్యుయల్ గారు, ఘట్టమనేని కిరణ్ గారు, కిషోర్ గారు, ఇట్లాంటి లీడర్స్ అందరూ పెట్టాలి పోస్ట్ నెగటివ్ది. ఎందుకు మేమంతా పెట్టడం లేదు? ఎందుకు పెట్టడం లేదు చెప్పండి? వీఆర్ జునైన్. మాకు నెగిటివ్ మాకు అసలు నెగిటివ్ మా దరిదాపులు రావాలంటే భయపడుతుంది నెగిటివ్. అందుకే మేము వాటి జోలకు మేము అసలు వాటిని పట్టించుకోము. మా జోలకు రావు అవి. కాబట్టి మీరే ఆల్రెడీ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఓపీ బ్లడ్ కనెక్ట్లో మీకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేసుకుంటారు, చూస్తారు, ఆనందిస్తారు అని చెప్పేసి మనం ఇక్కడ పెడుతూ ఉన్నాం. మీకు ఒక ఇన్ఫర్మేషన్ చేరుతుందనే ఉద్దేశంతో
మీరు అనవసరంగా ఇతరత్ర గ్రూపుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏవేవో నెగిటివ్ ప్రపగండం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అద్దుతున్నారు. దయచేసి మానండి. బంకి విక్రమ్ గారు చెప్పారు ఆల్రెడీ. ఎక్కడెక్కడికో తీసుకొచ్చి పెంటని ఇక్కడ అద్దుతున్నారండి అంటున్నారు. దయచేసి ప్లీజ్ స్టాప్ నెగిటివ్ ప్రపగండా. వాటిని ఎప్పుడు కూడా ఫార్వర్డ్ చేయొద్దండి. నాశనానికి దారి తీసేటువంటి ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది, అందులో మీ నాశనం ఫస్ట్ ఉంటుంది. మీ నాశనం తర్వాత మిగతా వాళ్ళు నాశనం అవుతారు. ఆ ఉసురు ఊరికే పోదు. దయచేసి ఇట్లాంటివి ఎప్పుడు చేయొద్దండి. స్టాప్ చేసుకోండి. అది మనందరికీ మంచిది. పాజిటివ్ని పంపించండి. చచ్చేవాడు కూడా బతుకుతాడు. పాజిటివ్ వైబ్స్ ఉండాలి ఎప్పుడే కానీ. చాలా మన కంపెనీ వర్క్ చేస్తుందండి. బ్యాక్ ఎండ్ చాలా వర్క్ జరుగుతుంది. మనం ఓ రేంజ్లో ఉన్నాం ఆల్రెడీ. మీకు అందరికి అసలు ఏమనుకుంటున్నారేమో, ఏదో సైట్ మనకి బ్రేక్ చేసి బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతుంటే ఏదేదో చెప్తున్నారు. ఇప్పుడు మాత్రమే మనకి సైట్ బ్రేక్ చేసి వర్క్ చేసుకునే అవకాశం కంపెనీకి ఉంది. రేపు పొద్దున ఆన్లైన్లో పోయిన తర్వాత, గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మనం ఏమీ చేసుకోలేకపోయేవాళ్ళం తెలుసా మీకు? అప్పట్లో చేసుకుందామంటే మార్కెట్ నుంచి ఎంతో బిజినెస్ మనకి రాబడ్డానికి ఒక రోజుకి 10 బిలియన్ ఈమెయిల్స్ ఒక్క రోజుకి క్రియేట్ అవుతున్నాయంటే ఒకసారి ఆలోచన చేయండి. 10 బిలియన్ మార్కెట్ ఒక్క రోజు పట్టుకుంటున్నారు మన వాళ్ళు. అసలు ఏ రేంజ్కి వెళ్తుందండి మన కంపెనీ? ఇట్స్ అ క్రియేటివిటీ. ఆన్ ప్యాసివ్ అంటేనే క్రియేటివిటీ. నాకు ఆనంద్ ఒక్కడే ఉండేది. ఆనంద్ నాది ఒక మెయిల్ కాదు, దాదాపుగా నావి ఒక 16-17 మెయిల్స్ ఉన్నాయి, జీమెయిల్స్. అలాగా మన ఓమెయిల్ కూడా మన కంపెనీ మన కోసము సమ్ క్రియేటివిటీని క్రియేట్ చేసుకుని ఆన్లైన్లో డబ్బు జనరేట్ చేసి మస్తుగా, అసలు ఇప్పుడు చెప్పాను కదా, ఓన్లీ ఫౌండర్స్ మాత్రమే ఉండగలిగితే కూడా సక్సెస్ అయ్యే ప్లాట్ఫామ్ ఆన్ ప్యాసివ్. ప్రజలు రాకపోయినా గెలుస్తాం మనం. ప్రజలు రాకపోయినా, పబ్లిక్ యాక్సెప్ట్ చేయకపోయినా మనం గెలుస్తాం. కానీ పబ్లిక్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది బికాస్ ఆఫ్ దట్ ప్లాన్. మన దగ్గర ఆ ప్లాన్ ఉంది. మన దగ్గర అటువంటి అద్భుతమైన టెక్నాలజీ ఉంది. ప్రపంచం చూడని విధంగా ఉండే టెక్నాలజీ మన దగ్గర ఉంది. కాబట్టి ఇవన్నీ చాలా పెద్ద స్థాయిలో, తారాస్థాయిలో జరుగుతున్నాయి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా బయటకు చెప్పడం కుదరదు. ఫౌండర్లకు చెప్పే అవసరం కూడా లేదు కంపెనీకి. కంపెనీ చేసుకుంటూ పోతుంటుంది. మన వరకు 14 లక్షల మంది మనం నమ్మి వచ్చామనే ఒకే ఒక కారణంతో $143 మాత్రమే మనం ఇన్వెస్ట్ చేశాం. కాబట్టి ఫౌండర్స్ $143 మాత్రమే మనం ఇన్వెస్ట్ చేశాం. కాబట్టి మనం పెట్టుబడి పెట్టాం. కాబట్టి కంపెనీకి ఫౌండర్ యాక్టివేషన్ కోసం ప్లస్ కరెంట్ ప్యాకేజ్ కోసం $143 దాకా మాత్రమే మనం పెట్టాం. మరికొంతమంది $93 మాత్రమే పెట్టారు. మరికొంతమంది అఫిలియేట్స్ $240 పెట్టారు. మరికొంతమంది అఫిలియేట్స్ $190 పెట్టుకుంటూ వచ్చారు సైట్ క్లోజ్ అయ్యేంత వరకు. వీళ్ళందరి కోసం మాత్రమే రెస్పాన్సిబిలిటీగా యాష్ గారు వెబినార్లలో మనకు అప్పుడప్పుడు రావడం జరుగుతోంది. వాళ్ళకి ఎంతన్నా వర్క్ని మన కోసం ఒక 4-5 గంటలు వెచ్చిస్తూ వస్తున్నారు. దీని అందరూ మనం రెస్పెక్టబుల్గా చూడాలి. అంతే తప్పించి ఏవేవో ఊహించుకునేసి మన బాధలన్నీ ఎత్తిపోయి కంపెనీకి రుద్దడం అనేది ఇవన్నీ మంచిది కాదండి. అవన్నీ మన వరకే ఉండాలి. కంపెనీ ఎప్పుడు ఏది ఎవరికి చెప్పదు. కంపెనీ వచ్చినప్పుడు అందరూ బాగుపడతారు. ఖచ్చితంగా జరుగుతుంది. అంతవరకు మీరందరూ పేషెన్స్గా ఉండి తీరాల్సిందే. మీతో పాటు నేను కూడా ఉండి తీరాల్సిందే. కంపెనీ రావాలని ఈరోజు నేను పోయి మార్కెట్లో ఎగిరితే కంపెనీ నా కోసం ఏం రాదు. కంపెనీ వచ్చే టైంకి వస్తుంది. అన్ని వర్క్లు కంప్లీట్ చేసుకుంటే ఇంకా బయటకు వదిలేదే కదా. ఒక ముహూర్తాలు, పండుగలు ఏముండవు కంపెనీకి. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ ప్రొఫెషనల్ కార్పొరేట్ కంపెనీ మంది. రంజాన్ వస్తుందని చెప్పేసి మంది కంపెనీ వస్తుందని చెప్పేసి, లేదా ఉగాది వస్తుందని వచ్చేస్తుందని చెప్పేసి, క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చేస్తుందని చెప్పేసి అని కాదు. బట్ మనకు అటువంటి ఫెస్టివల్స్ అన్ని కూడా మన కంపెనీ స్టార్ట్ అయిన రోజు మన అన్ని ఫెస్టివల్స్ ఒకే రోజు చూసుకునే రోజు వస్తుంది. దట్ ఈస్ ఆన్ ప్యాసివ్. ప్రతి పండుగ ప్రతిరోజు ఉంటుంది మనకి పండుగ. ప్రతి సెకండ్కి మన ఇండ్లలో పండుగ ఉంటుంది. అటువంటి లైఫ్ స్టైల్ మనకి ఇవ్వాలని చెప్పేసి ఒక గొప్ప ఆశయాన్ని పెట్టుకున్నటువంటి వ్యక్తి యాష్ గారు. దానికోసం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. హ్యాపీగా ఉన్నాం. మన టెక్ టీం చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంది. సూపర్ డూపర్గా చేస్తుందని చెప్పేసి ఎక్సలెంట్గా తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి మనకి మొత్తం మెసేజ్లు లోపల ఉన్నటువంటి మొత్తం మనకు జరుగుతున్న ఎవరైతే వర్క్ చేసుకుంటూ ఉన్నారో ఆ కంప్యూటర్ ముందు వాళ్ళందరూ కూడా ఆ మెసేజ్ని బయట ఫార్వర్డ్ చేస్తున్నారని వాళ్ళని బ్రేక్ చేయడం కోసమే వర్క్ మొత్తం దుబాయ్కి షిఫ్ట్ చేశారు. వర్క్ మొత్తం అక్కడ చేస్తున్నారు. వర్క్ అంతా కొద్దిగా ఆగండి. అక్కడ కూడా వర్క్ జరుగుతోంది. హైదరాబాద్లో కూడా వర్క్ జరుగుతోంది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏం కథ, ఏం చేస్తున్నారు అనేది అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు.
మనం జస్ట్ ఫౌండర్స్ అంతే. $143 పెట్టుకుని కూర్చున్న ఫౌండర్స్. నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే రీఫండ్ పెట్టుకుంటే మనకి పేమెంట్ రిటర్న్ వస్తుంది, నో ప్రాబ్లం. మాకు నచ్చలేదు సార్, మాకు వద్దు సార్ ఇది అంటే ఓకే, రీఫండ్ పెట్టుకోవచ్చు. ఎవరు అడిగే అవసరం లేదు ఇక్కడ. ఎవరిని అడిగే అవసరం లేదు. మీకు నచ్చలేదా, సపోర్ట్ టికెట్ ట్రై చేస్తే మీ అకౌంట్కి మీకు డబ్బు రిటర్న్ వచ్చేస్తుంది, సింపుల్. మీకు నమ్మకం ఉందా, ఓర్పు సహనంతో నిలబడమే మన పని, జస్ట్ వెయిట్ చేయడమే మన పని. వెయిట్ అండ్ సీ, అదొక్కటే మన పని. అతి దగ్గరలో ఉన్నాం మనం గెలవడానికి. రాళ్ళు వేసుకుంటున్నారు, తినే అన్నంలోకి రాళ్ళు వేసుకుంటున్నారు. ఇంతకు ముందే చెప్పాను, ఆయనకి ఏదైనా తలనొప్పిగా తయారవుతే ఫౌండర్ ప్లాట్ఫామ్స్ అనేవి, ఈ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏమైనా తలనొప్పిగా మారితే 14 లక్షల మంది ఫౌండర్షిప్ని కూడా తీసేసే దాంట్లో ఆశ్చర్యం లేదు. మన అకౌంట్లకు మనకు రిటర్న్ కొట్టేస్తారు, రీఫండ్ కొట్టేస్తారు, ఫౌండర్షిప్ క్లోజ్ అయిపోయింది, మీరు అఫిలియేట్గా రావచ్చు అని చెప్తారు. అఫిలియేట్ కంటే కంపెనీ ఎప్పుడు వస్తుందో అప్పుడు రావచ్చు, మన ఇష్టం చేసుకోవచ్చు, లేదా టూల్స్ వాడుకుంటూ ఉండొచ్చు. పెయిడ్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు మనకు నచ్చితే కొనొచ్చు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. కంపెనీకి మనం కొనుక్కుపోయినా డబ్బు వస్తుంది. సొంత డేటా సెంటర్లు ఉన్నాయి, సొంత ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడ రెంట్కి తీసుకోలే కంపెనీ, అన్ని సొంతానికి కొనేసిండేదే. ఎక్కడ పెట్టిన ఆఫీసు కొనాల్సిందే. అటువంటి కంపెనీలతో మనం పెట్టుకోవడం ఏంటండి? వెయిట్ చేస్తే అన్ని మన దగ్గరికే వస్తాయి. వాళ్ళు వడ్డించడానికి రెడీగా ఉన్నారు, తినే టైంలో మన మీద రాళ్ళేసుకోవడం. నెగిటివ్ పీపుల్ చెప్తున్నా, వాళ్ళు ఎట్లా చెడిపోయారు, పాడైపోయారు, వాళ్ళకంటూ ఒక ఆశయాలు లేవు, బాధ్యతలు లేవు, కుటుంబం అవి ఇవి ఏవి లేవు, వాళ్ళకి సెంటిమెంట్స్ ఏవి లేవు, ఎమోషనల్స్ లేవు, ఏవి లేవు. అట్లాంటి కొంతమంది పీపుల్స్ ఏం చేస్తున్నారంటే ఇలాంటి నెగిటివ్ అన్ని కూడా క్రియేట్ చేసి బయటికి ప్రొపగండా చేస్తున్నారు. వాళ్ళని మీరు పట్టుకుని మీరు పాడవుతున్నారు వాళ్ళ ద్వారా. దయచేసి వీటిని స్టాప్ చేయండి, ప్రొసీడ్ చేయొద్దండి. ఆల్రెడీ ఎవరెవరైతే నెగిటివ్ షీట్స్ పెట్టారో అన్ని కూడా ఎక్కడ పోవాలి అక్కడ అన్నిటి చేరేసాయి. పై స్థాయిలో సీనియర్స్ చెప్తూనే ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ స్టేట్లో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రక్రియ కూడా మా వరకు వస్తూ ఉంది. దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవాలో మాకు తెలుసు, లీగల్గా అని చెప్పారు. లీగల్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది అది. అందులో మీరు ఉండకుండా చూసుకోండి, జాగ్రత్త. అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా కాపాడుకోండి, మీ ఫ్యామిలీస్ కోసం, మీకోసం. ఇంతకు మించి మేము ఎవరు చెప్పలేము. ఆర్కే రెడ్డి గారు చెప్పినా ఇంతే చెప్తారు, రామంజులు గారు చెప్పినా ఇంతే చెప్తారు, మిగతా ఇతర లీడర్స్ ఎవరు చెప్పినా కూడా ఇంతే చెప్తారు. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, పాజిటివ్గా ఉండండి మాత్రమే మేము చెప్పగలం. అంతకు మించి మేమేం చేయలేం. పాజిటివ్గా ఉంటారా లేదా నెగిటివ్గా ఉంటారా మీరు డిసైడ్ చేసుకోండి. మీకు నచ్చలేదా హ్యాపీగా సపోర్ట్ టికెట్ ట్రై చేసి మీరు రీఫండ్ పెట్టుకోవచ్చు కంపెనీ మన సైట్ స్టార్ట్ అయిన తర్వాత. అంతవరకు పేషెన్స్గా ఉండండి. ఇప్పుడు టోటల్ కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంది. మొత్తం సైట్ బ్యాక్ అండ్ వర్క్ చాలా భారీగా జరుగుతుంది, పెద్ద మైగ్రేషన్ ప్రాసెస్ అది. మనం ఛాన్స్ ఇవ్వాలి గెలవడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది మెసేజ్. దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దు. మీ అందరి మంచి కోసమే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వాయిస్ చేయడానికి కూడా కారణం, చాలా మంది ఫ్రెండ్స్ మనకి రిక్వెస్ట్ చేసుకున్నారు, మీ వాయిస్ కంపల్సరీ ఈ టైంలో అవసరం అని చెప్పారు. అందుకే రైట్ టైం అని చెప్పేసి ఈరోజు ఇది చేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 1 డే అయింది, 24 అవర్స్ అయింది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆ నెగిటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అయ్యి అవసరం లేదండి. అన్ని ఫేక్ న్యూస్. ఎవడో తల తోక లేకున్నాడు ఎవడో ఏదో న్యూస్ పెడితే అది నమ్మేసేదనా? ఒకటి చెప్తుండింది ఒకప్పుడు వచ్చి థర్డ్ ఐ అనే ఒక ఛానల్ ఒకటి చెప్తుండింది. వాడేదో పాపం ఛానల్స్ చేసుకుని పోయేవాడు, ఏదేదో ఉండే న్యూస్ అన్ని కూడా ఏదో లోకల్గా కమర్షియల్గా వాడు బయట ఉండేటివన్నీ కూడా ఏదో చేసుకుపోయేవాడు. అట్లాంటి వాడికి ఆన్ ప్యాసివ్ ఎత్తుకుపోయి వాడికి చెప్పేసి ఆన్ ప్యాసివ్ మీద ఇట్లా నువ్వు పెట్టు అని చెప్పింటే వాడు ఏదో పెట్టేశాడు. పాపం వాడు ఫూల్ అయిపోయాడు అందరు ఎదురుగా. ఇంతమంది ఫౌండర్స్, ఇంతమంది అఫిలియేట్స్, సొసైటీ అందరి మధ్య వాడు ఫూల్ అయిపోయినాడు. వాడు ఒక పెద్ద ఫూలిష్ అయిపోయాడు. సాస్ సొల్యూషన్స్ అంటే ఏదో గోబీలోకి వేసుకునే సాస్ అంటున్నాడంట వాడు, పానీపూరికి వేసుకునే సాస్ అంటున్నాడంట వాడు, టమాటా సాస్ అనుకున్నాడంట వాడు. సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, సాస్ సొల్యూషన్స్తో మన టూల్స్ బయటకు వస్తున్నది, టోటల్ టూల్స్. ఆ సాస్ సొల్యూషన్స్ అంటే సాస్ అంటే ఇంతకీ ఏం తెలియదు వాడికి. సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అనేది మాత్రమే వర్డ్ తెలుసు. ఆ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఏం పని చేసి పెడుతుంది ప్రతి ఒక్క టూల్కి అనేది వాడికి తెలియదు. ఇట్లాగా చాలా మంది తెలియని ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు చాలా మంది దీన్ని ముందుకు నెగిటివ్గా ప్రొపగండాని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ పట్టించుకుని మనం ఉండే అవసరం లేదు. బీ పేషెన్స్, బీ హానెస్ట్, నిజాయితీగా మీరు ఉండండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరే నమ్ముకోకపోతే మీరు దేన్ని నమ్ముతారు? దేన్ని నమ్మలేరు ప్రపంచంలో. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలి, తర్వాత ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది. రైట్? ఇదే కాన్సెప్ట్తో మేమందరం వెళ్తున్నాం. మేము లీడర్స్ అందరూ కూడా ఒకే తాట మీద ఉన్నాం.
అందరం కలిసాం, చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మాలో ఒక హ్యాపీనెస్ని మీరు కూడా షేర్ చేసుకోవాలని కోరుకుంటాం. ఈ గ్రూప్లో ఉన్నందువల్ల ఓపీ బ్లడ్ కనెక్ట్ కావచ్చు, మిగతా మన జీవీ రావు సార్ వాళ్ళది కావచ్చు, ఆర్కే రెడ్డి సార్ వాళ్ళది కావచ్చు, ఆ తర్వాత ఫోకస్ ఖమ్మం వాళ్ళది ఆంజనేయులు సార్ వాళ్ళది కావచ్చు, నెక్స్ట్ మన జీవిగుంట రమేష్ బాబు గారి వాళ్ళది ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ గ్రూప్ కావచ్చు, ఎనీవన్ ఏదైనా సరే చాలా గ్రూప్స్ ఉన్నాయండి, చాలా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క గ్రూప్స్ కూడా అన్ని కూడా మీకోసం పనిచేస్తున్నవే. గుర్తుపెట్టుకోండి, మీకోసం కేవలం ఫౌండర్స్ కోసమే. మీరు వాళ్ళ అండర్లో లేరండి. నా అండర్లో ఓన్లీ 69 మెంబర్స్ ఉన్నారు. 69 మంది మాత్రమే నా అండర్లో ఉన్నారు ఫస్ట్ లెవెల్. మిగతా మొత్తం టీం అంతా కూడా నాకు టోటల్ వచ్చిన అందరూ కూడా ఒక 1056. తర్వాత ఒక 1200 అకౌంట్లు మళ్ళీ చేశాం, అది వేరు. పక్కన పెడితే మిగతా అందరూ కూడా ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో నా టీం అంతా ఉంటే ఒక 500 మెంబర్స్ ఉంటారు. మిగతా అందరూ కూడా బయట వాళ్ళంతా వచ్చారు. నో ప్రాబ్లం, వాళ్ళంతా ఎవరు ఫౌండర్సే కదా, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ కదా. అందుకని అవకాశం ఇచ్చాం. మనం పెట్టే మెసేజ్లు వాళ్ళు చూసుకోగలుగుతారు, జాగ్రత్త పడతారు, బాగుంటారు అని చెప్పేసి ఆ సంతోషంగా ఉండగలుగుతారని మనం పెడుతున్నాం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి కదా. మీకోసం మేము చేస్తున్నాం. మాకు మీరేమి చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు, మేమేం వర్క్ చేస్తున్నాం, మీరేం వర్క్ చేస్తున్నారు. దయచేసి ఫ్రెండ్స్, మీకు వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీరు చూడకపోతే అది మీ తప్పు అవుతుంది, మా తప్పు కాదు. మీరు చూడాలి. లీడర్లకి ఫోన్ చేసి సతాయించకండి. ఏం జరిగింది అప్డేట్, దానిలో లేదా అప్డేట్ ఆల్రెడీ తెలుగులో పెట్టాం కదా, వాయిస్లో తెలుగు మెసేజ్ కూడా పెట్టాం కదా, చదువుకోవచ్చని. చదువు వచ్చే వాళ్ళు చదువుకుంటారు, చదువు రాని వాళ్ళు వాయిస్ వింటారు. కన్నడలో కూడా మెసేజ్ మేము దాన్ని కన్వర్ట్ చేసి పెట్టాం కనడియన్స్ కోసం. చాలా మంది ఉన్నారు కన్నడ ఫ్యామిలీ మెంబర్స్. దే ఆర్ వెరీ పాజిటివ్, సీరియస్ చెప్తున్నా, చాలా పాజిటివ్ పీపుల్. వాళ్ళ నుంచి మెసేజెస్ నాకు అన్ని పర్సనల్ చాట్స్ వస్తుంటాయి. అద్భుతం అండి వాళ్ళు. మన వాళ్ళలో కూడా పాజిటివ్ మెంబర్స్ ఉన్నారు, బట్ మెసేజ్లు ఏం పెట్టలేదని చెప్పేసి మన వాళ్ళు పాజిటివ్ లేరని కాదు. నెగిటివ్ ప్రపగండ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కట్ చేసుకోండి, మీ ఊరికి పెట్టుకోండి. నెగిటివ్ నా ఊరికి తీసుకురాకండి, నేను వినదలుచుకోలేను. ఓన్లీ మా వే ఒకటే, మా గమ్యం ఒకటే, ఆన్ ప్యాసివ్తో లైఫ్ టైం ప్రయాణం చేయడం. మీరు వచ్చేయండి, మీరు కూడా ప్రయాణం చేస్తారు. థ్యాంక్ యూ, గుడ్ లక్ టు ఆల్. వెరీ సూన్ దగ్గరలో మనకి అతి దగ్గరలో మనకి మంచి గుడ్ న్యూస్ కూడా రాబోతుంది. సోమవారం రోజు యాష్ గారు వస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఆదివారం, రేపటి రోజు నైట్ లోపు ఏమన్నా యాష్ గారు రావచ్చు. యాష్ గారు వస్తే మనకి మరికొన్ని మంచి అప్డేట్స్ తో మనకి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీక్ మన జర్నీ అక్కడ ఉన్నటువంటి ప్రాసెస్తో ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? వెరీ సూన్. డేట్స్ ఎవరు అడగొద్దండి, దయచేసి డేట్లు అడగొద్దండి. ఎవరికి యాష్ గారి డేట్లు చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. వర్క్ కంప్లీట్ అయినంత వరకు తెలిసేలేదు, అది ఎప్పుడైనా కంప్లీట్ కానివ్వండి. లాంగ్ ఏం లేదు, నేను చెప్తున్నా కదా, లాంగ్ ఏం లేదు, ఎక్కువ లాంగ్ లేదు. 2-3 నెలలు అంటున్నారు, అదంతా ఓల్డ్ టెక్నాలజీ. మన న్యూ స్మార్ట్ టెక్నాలజీ. ఆన్ ప్యాసివ్ అనేది ఇట్స్ ఎ స్పెషల్ టెక్నాలజీ. కాబట్టి మన టెక్నాలజీ వేరు, మన ఇంజనీర్స్ వేరు, మన మేథస్ వేరు. కాబట్టి ఆన్ ప్యాసివ్ మేథస్ సెపరేట్. ఓకే, మీరు వాళ్ళ బయట ఉన్నటువంటి నాలెడ్జ్ వేరు, ఈ నాలెడ్జ్ వేరు. ఎన్నో వేల మంది వర్క్ చేస్తున్నారు మన దగ్గర. హై ప్రొఫెషనల్ ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్తో మొత్తం మన యాష్ గారి మేథస్తో మొత్తం నడుస్తుంది, హ్యాపీగా నడుస్తుంది. మీ అందరూ కూడా కోఆపరేట్ చేసుకుని హ్యాపీగా మన పనులు మనం చూసుకుంటాం, ముందుకు వెళ్దాం. మన లైఫ్లో ఉన్నటువంటి నార్మల్ లైఫ్లో ఉన్నటువంటి ఈ పోరాటాన్ని మనం పోరాడుతూ పోదాం, ముందుకు వెళ్దాం. కొద్ది రోజులు అట్లా గడుపుదాం. వెరీ సూన్ దగ్గరలో ఆన్ ప్యాసివ్ మనకు చేయూతనిస్తుంది. తప్పకుండా ఆన్ ప్యాసివ్ చేయి పట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం, సక్సెస్ఫుల్ వేలోకి వెళ్ళిపోదాం. అంతవరకు అందరూ కూడా బీ పాజిటివ్ మై డియర్ ఫౌండర్స్. ప్లీజ్ బీ పాజిటివ్. రోజు హ్యాపీగా మంచిగా రోజు మనం నిత్య కృత్యాలు అంటే ఎలా ఉంటాయో, మనం రోజు పొద్దున్న లేచి చేసే పనులను ఏవైతే ఉంటాయని చేసుకోండి. హ్యాపీగా మంచిగా స్నానాలు చేయండి, మీ ఇష్టదైవాల్ని హ్యాపీగా ప్రార్థించండి, పూజలు చేయండి, నమాజులు చేయండి, ఇంకా అన్నీ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి ప్రాసెస్ని ప్లీజ్. ఇంతకు మించి నేను వేరే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే నెగటివ్ ప్రొపగండ బయట ఏవేవో స్క్రీన్ షాట్స్ వస్తున్నాయని చెప్పి, లింక్స్ వస్తున్నాయని చెప్పి తెలుస్తోంది. వాటన్నిటి జోలికి మీరు ఎలాకంటే చూడకండి. అసలు ఓసారి అట్లా లింక్ క్లిక్ చేస్తే మీ డేటా కూడా, మీ పాస్వర్డ్లు కూడా వాడు కొట్టేస్తాడు. మీకు అవి అర్థం అవ్వట్లేదు. మీ పాస్వర్డ్, మీ ఓమెయిల్ కూడా వాడి చేతికి వెళ్ళిపోతుంది. వెరిఫై వచ్చేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. మీరు కాపాడుకోవాలి. ఏవంటే ఆ లింకులు బ్లూ కలర్లో ఉన్నాయని చెప్పి లింకులు క్లిక్ చేయకూడదు. ఆనంద్ పంపించాడా, లింక్ క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. నేను దానికి గ్యారంటీ ఉంటా. వాడు గ్యారంటీ ఉంటాడు, వాడు తల తోకలేకున్నాడు. గ్యారంటీ ఉంటాయా? అదొకటి మీరు ఆలోచించేయండి. ఓకే, గుడ్ లక్ మై డియర్ ఫౌండర్స్. గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఓకే, రైట్. జై ఆన్ ప్యాసివ్, జై భారత్.